హాయ్ ఫ్రెండ్స్. ఓకే, సో ఈరోజు వచ్చి బిగ్ బాస్ రివ్యూలో చెప్పుకోవాల్సిన టాపిక్స్ కొంతవరకు ఓకే. బట్ బట్ ఓకే ఓకే ఓకేగా ఉంది ఈరోజు ఎపిసోడ్ కూడా. మేజర్గా చెప్పుకోవాల్సిన పాయింట్లు ఏంటంటే, హాట్ టాపిక్స్ చెప్పాలంటే అభయ్ వర్సెస్ సీత ఒక టాపిక్, విష్ణుప్రియ ఎమోషన్స్, ఓకే, నిఖిల్ సంచాలక్గా ఎంతవరకు సక్సెస్ అయ్యాడు, సో అదొక టాపిక్. సో మేజర్గా చెప్పుకోవాలంటే నిఖిల్ వర్సెస్ సోనియా అసలు ఏం జరుగుతుంది, ఓకే. సో పాషా ఎక్కడి వరకు సక్సెస్ అయ్యాడు, ఓకే. సో పృథ్వీ అండ్ ప్రేరణ అండ్ అఫ్రీది అండ్ సో రిమైనింగ్ కంటెస్టెంట్స్ అంతా ఎలా ఉంటున్నారు, ఏం జరుగుతుందో దాని గురించి మాట్లాడదాం. సో మెయిన్ టాపిక్ వచ్చేసి యష్మి, ఓకే. సో 2 గేమ్స్ ఆడారు. సో మొత్తానికి లాస్ట్కి అయితే యష్మి వాళ్ళ టీం గెలిచింది. వాళ్ళ చీఫ్ మోర్ కంటెస్టెంట్స్ని తీసుకుంది తన టీంలోకి. సో నైనికా టీము ఒక గేమ్ గెలిచింది, వీళ్ళు 2 గేమ్స్ గెలిచారు. సో అది మొత్తానికి జరిగింది. సో గేమ్స్ పరంగా చూసుకుంటే ఒక టైము నైనికా టీం వాళ్ళకి ఫెచ్ అయింది, ఒకసారి యష్మి వాళ్ళ టీంకి ఫెచ్ అయింది. ఏదైతే ఆ బ్రిక్స్ టాస్క్ ఉందో అక్కడ వాళ్ళకి కొంచెం ఫెచ్ అయినట్టు అనిపించింది. బట్ ఎందుకంటే అక్కడ ఫస్ట్ పృథ్వీ స్టార్ట్ చేశాడు యాక్చువల్గా బ్రిక్స్ పడేయడంలో. సో దట్ ఈస్ వన్ డిస్టర్బెన్స్. బట్ లేటర్ అఫ్రీది కూడా స్టార్ట్ చేశాడు. బట్ ఎట్ లాస్ట్ ఫైనల్గా ఇద్దరు టీమ్స్ అనుకొని లెట్స్ డోంట్ డూ ఎనీ మోర్ మిస్టేక్స్ అని ఫైనలైజ్ అయ్యారు. సో అక్కడికి అయిపోయింది. బట్ బై ద టైం అక్కడ అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ ఓకే, యష్మి టీం వాళ్ళు కొంచెం వాళ్ళ పాషా చెప్పినట్టు వాళ్ళు కొంచెం బక్కగా ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు లోపలికి వెళ్ళడం అది కదలకుండా ఈజీగా జరిగిపోయింది వాళ్ళకి. ఇక్కడ వాళ్ళు బక్కగా ఉండేసరికి అదొక అడ్వాంటేజ్ అయింది. సో రింగ్ టాస్క్లోకి వచ్చేసి నైనాక వాళ్ళు కూడా అడ్వాంటేజ్ అయింది. వాళ్ళు కొంచెం స్మార్ట్గా ఆలోచించి జస్ట్ కంప్లీట్గా రింగ్ని తిప్పకుండా ఓన్లీ పైన బాడీ టచ్ చేసుకుంటూ రింగ్ని మూవ్ చేసి అక్కడ వాళ్ళు గెలిచారు. కానీ కష్టపడింది అయితే యష్మి టీం వాళ్ళు. సో అక్కడ టాస్క్లో చూసుకుంటే బట్ ఓవరాల్ ఓకే, ద గేమ్స్ సంచాలక్గా నిఖిల్ కూడా ఒకసారి అక్కడ తప్పు చేసినా ఇక్కడ కరెక్ట్ చేసినా, ఇక్కడ తప్పు చేసినా అక్కడ కరెక్ట్ చేసినా ఓవరాల్గా బ్యాలెన్స్ అయితే అయింది అనిపించింది, మరీ వన్ సైడెడ్గా కాకుండా. సో మొత్తానికైతే యష్మి వాళ్ళు గెలిచారు, దట్ ఈస్ గుడ్, ఓకే. ఎప్పుడైతే నైనికా వాళ్ళు గెలిస్తే యష్మి వాళ్ళు తీసుకోలేకపోయారు. బట్ యష్మి వాళ్ళు గెలిస్తే వాళ్ళు నైనికా వాళ్ళు అంత మరి ఓవర్గా రియాక్ట్ అయిపోయి చేసింది ఏం లేదు. సో ఎప్పుడైతే బిగ్ బాస్ ముగ్గురిని పిలిచి నిఖిల్, నైనికా అండ్ యష్మిని పిలిచి వాళ్ళ ముగ్గురికి ఒక అప్డేట్ ఇచ్చాడో, సో యష్మి గెలిచింది కాబట్టి వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉంది. సో యూ కెన్ టేక్ వన్ కంటెస్టెంట్, ఓకే, ఐ మీన్ షీ టుక్ సోనియా ఇన్ హర్ టీమ్ అండ్ the team got more advantage. They can use the bedroom, zebra bedroom. సో జీబ్రా బెడ్రూమ్ అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ చూసుకుంటే మీరు అసలు ఏం పని చేయాల్సిన పని లేదు, ద అదర్ టీమ్ విల్ డూ ద వర్క్ అని చెప్పాడు. సో ఏమేమి టాస్క్లు ఇస్తారో చెప్పండి అన్నప్పుడు అక్కడ కొంచెం నాకు యష్మి చేసిన దాంట్లో తప్పు కనిపించింది. ఏంటంటే మరీ కుకింగ్ ఒకటే ఇచ్చేసి నిఖిల్ టీంకి ద నైనికా టీం వాళ్ళకి అన్ని టాస్క్లు వేయడం అనేది దట్ ఈస్ నాట్ టోటల్లీ అన్ఫేర్ అది. బికాజ్ ఓకే, నిఖిల్ టీంలో ముగ్గురే ఉన్నారు, వాళ్ళు కుకింగ్ చేసి దే కెన్ గివ్ వన్ మోర్ టాస్క్ టు దెమ్. సో అక్కడ యష్మి చేసింది అయితే 100కి 200% రాంగ్. సో బయాస్గా వెళ్ళిపోయింది. ఎందుకంటే నైనికా ఉన్న నిఖిల్ కలిసే తినడానికి చీప్ ఇచ్చారు కాబట్టి షీ షుడ్ మెయింటైన్ దట్ రెస్పెక్ట్, దట్ ఈస్ ఫర్ షూర్.
బట్ తను అక్కడ అలా చేయలేదు. బయాస్గా వెళ్ళిపోయి మిగతా వర్క్స్ అన్నీ తనకే వేసేసింది. ఓకే, షీ డిడ్ రాంగ్ దేర్. బట్ బయటకు వచ్చినాకనే నైనిక షుడ్ హ్యావ్ స్పీక్ విత్ యష్మి, బికాస్ మేము నీకు ఫెచ్ చేసాము, టాస్క్లు గెలిచి మేము నీకు చీప్ ఇచ్చినప్పుడు దిస్ ఈజ్ వాట్ యూ డిడ్ విచ్ ఈజ్ టోటలీ రాంగ్ అని తనకు పోయి స్ట్రైట్ అవే చెప్పి ఉంటే అసలు తను ఏమని రెస్పాండ్ చేయదో తెలిసేది. బట్ షీ ఫెల్ట్ లైక్ దట్ అండ్ తన కంటెస్టెంట్స్తోనే చెప్పుకుంది ఆ విషయం. సో దాని తర్వాత ప్రేరణ అక్కడ కిచెన్లో ఉన్న బాటిల్ చెత్త కుప్పలో పడేసినప్పుడు మన అబ్బాయి వెళ్ళి నువ్వు ఎందుకు పడేసావు, వాళ్ళు ఉన్నారు కదా చేస్తారు అని అన్నప్పుడు ఫన్నీగా తను నిజంగానే తీసుకొని మళ్ళీ చెత్త తీసుకొచ్చి అక్కడ పెట్టి యూ క్లీన్ ఇట్ అనడం, అక్కడ ఒకటి వాళ్ళ రియల్ బిహేవియర్ బయటపడుతుంది. తర్వాత మెల్లగా అంబ్రెల్లా తీసుకొచ్చి బయట వేయడము, వాళ్ళు క్లీన్ చేస్తారు అనడము, ఇట్లా వాళ్ళని సతాయించడం స్టార్ట్ చేశారు. దే ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అ టాస్క్, బట్ ఓకే దట్ ఈస్ అ టాస్క్, బట్ at least there should be some limits, right? So I don't think like they managed that at Yashmi team. సో వాంటెడ్లీ చేయాలని బాగా ఇది చేయడము, అట్ ది సేమ్ టైం విష్ణుప్రియ కూడా ఇదేంటి ఇట్లా అయిపోయింది, నేను వీళ్ళందరికీ ఇప్పుడు చెయ్యాలా, సో నేనేదో ఆడదామని వచ్చాను, ఇదేంటి ఈ టాస్క్లు వస్తే ఇప్పుడు వీళ్ళందరికీ నేను చేయాలా, తను ఎక్కడో బాగా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయ్యి ఏడవడము. ఐ డోంట్ థింక్ షీ డిడ్ కరెక్ట్. సో టాస్క్ ఈజ్ టాస్క్. సో అట్లీస్ట్ అందరు చేస్తున్నప్పుడు తిను కూడా వెళ్ళి చేయాలి. సో బట్ నేను చెయ్యను అని అనడము. ఓకే, దే ఆర్ డూయింగ్, ద అదర్ టీమ్ ఈస్ డూయింగ్ రాంగ్, వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్, వీ షుడ్ కన్వే ద మెసేజ్ ప్రాపర్లీ. సో ఈ విషయంలో సీత కరెక్ట్గానే మాట్లాడింది. అబ్బాయితో అదే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. తను ఎప్పుడైతే ఆమ్లెట్ వేసుకుంటా అని చెప్పి అనడము, మీరు ఊరికి పద్దాకా పర్సనల్గా వాడుకునేవి కూడా మేము చేయాలంటే కష్టము అనడము. సో దట్ ఈస్ టోటల్లీ ఏ రాంగ్ థింగ్. సో అబ్బాయి ట్రిగ్గర్ అయ్యేవాడు కాదేమో, నార్మల్గా తను చెప్పి ఉంటే మేబీ నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి నువ్వే క్లీన్ చేసి పెట్టాలి, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ అంటే తను కొంచెం ఎక్కువగా అనేసరికి అబ్బాయి ట్రిగ్గర్ అవ్వడం, అబ్బాయి కొంచెం ఎక్కువగా షౌట్ చేశాడు. బోత్ ఇద్దరిది రాంగ్ ఉందాడ. బట్ తర్వాత తను ఇక రియలైజ్ అయ్యి వచ్చి తను తినడం, ఫుడ్ మించి వెళ్ళిపోయింది, తర్వాత మళ్ళీ వచ్చి తిన్నది. బట్ అక్కడ సెటిల్ అయింది. బట్ వాళ్ళిద్దరు మాట్లాడుకోలేదు అనుకుంటా. మేబీ రేపటి ఎపిసోడ్లో ప్యాచప్ అవుతారు అనుకుంటున్నాం. సో వాళ్ళ స్టోరీ అది. సో కమింగ్ టు విష్ణుప్రియ స్టోరీ, సో తను ఇంకా అలాగే ఉండిపోయింది. మరి తను ఎందుకు అట్లా ఆలోచిస్తుందో నాకు అర్థం కాలేదు. బట్ షీ షుడ్ కమ్ బ్యాక్ అగైన్. సో బట్ కమింగ్ టు ద అదర్ టాపిక్ లైక్ నిఖిల్ అండ్ సోనియా. సో టోటల్గా సోనియా గేమ్ డౌన్ అయిపోయింది. వచ్చిన ఫస్ట్ 2 days ఉన్న గేము 3rd day నుంచి డ్రాప్ అయిపోయింది. సో మేబీ తను బాగా ఫీల్ అవుతున్నట్టు ఉంది, ఫ్యామిలీని మిస్ అవుతున్నా అని. మరి నిఖిల్తో అంత ఇదిగా ప్యాచ్ అవ్వడానికి కారణం మరి తను నామినేషన్స్లో ఒకసారి సేవ్ చేయడము, ప్లస్ తన టీంలోకి తీసుకోవడము, ఆ 2 విషయాల్లో కనెక్ట్ అయినట్టుంది. ప్లస్ ఆయన కూడా నిఖిల్ కూడా గేమ్ ప్రకారంగానే తనని ఎవరైతే తనకి అపోజిట్గా ఉంటున్నారో మణికంఠ కానీ సోనియా కానీ నా నెగిటివ్స్ బయటకు వస్తాయేమో వీళ్ళ వల్ల, మనం వాళ్ళని కొంచెం తన వైపుకు తిప్పుకుందాం అనే ప్లాన్ ప్రకారంగానే ఆయన మణికంఠతో మంచుకుండడం, సోనియాతో మంచుకోవడం చేస్తున్నాడు. అందుకోసం మణికంఠని ఫస్ట్ టీంలోకి తీసుకోవడము, మిగిలిపోయిన సోనియాని తన టీంలోకి తీసుకోవడము, తనతో ర్యాప్ పెంచుకోవడము. సో మరి మేబీ తనకి కనెక్ట్ అయిందా కాలేదా, గేమ్ ప్రకారంగా ఆడుతుందా, మేబీ ఇలా కనెక్షన్ పెట్టుకుంటే గేమ్ కంటిన్యూ చేయొచ్చు అని సోనియా ఉద్దేశం. నిఖిల్ అయితే ప్యూర్లీ గేమ్ ప్రకారంగా ఆలోచించి కనెక్ట్ అవుతున్నాడు. మరి తనకి సోనియాకి మరి తను నిజంగానే కనెక్ట్ అవుతుందా, మరి గోయింగ్ ఫార్వర్డ్ వీ షుడ్ అబ్జర్వ్ దట్. బట్ ప్రస్తుతానికి అయితే సోనియా గేమ్ డౌన్ అయిపోయింది. షీ బికమ్ కంప్లీట్లీ న్యూట్రల్. మరి తర్వాత తనకి అన్న పాయింట్ మీద ఎవరితోనైనా గొడవ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుందో ఉండదు. ఎందుకంటే నిఖిల్తో ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి అదే కంటిన్యూ చేసి ఉంటే మేబీ లాస్ట్ వరకు తను 2nd place ఉండేదేమో, నిఖిల్తో అలాగే కంటిన్యూ అయితే. బట్ తను డ్రాప్ అయిపోయింది కాబట్టి మరి ఏం జరుగుతుందో చూడాలి. సో అలాగే కంటిన్యూ అయితే మేబీ షీ విల్ నాట్ స్టే ఫర్ లాంగ్ టైమ్. సో దట్ ఈస్ ఫర్ ష్యూర్.
సో నిఖిల్ వేసిన గేమ్ ప్లాన్కి తను ట్రాప్ అయినట్టే. దట్ ఈస్ ద థింగ్ బిట్వీన్ నిఖిల్ అండ్ సోనియా. ఓకే, సో దిస్ ఈజ్ వన్ థింగ్. కమింగ్ టు ద అభయ్ అండ్ సీత, ఓకే ఇద్దరిది రాంగే కొంచెం కొంచెం వరకు. బట్ పాపం సీత మరీ ఎక్కువగా ఇదైపోయింది, వాళ్ళు మరీ నీచంగా చూస్తున్నారు అని. మిగతా వాళ్ళందరూ కంట్రోల్గా ఉన్నారు కానీ నైనిక కంట్రోల్గానే ఉంది. విష్ణుప్రియ అయితే టోటల్ అప్సెట్, అఫ్రీది కూడా కంట్రోల్గానే ఉన్నాడు. బట్ వీళ్ళే కొంచెం బాగా ఇదైపోయారు. బట్ చూడాలి రేపు ఎల్లుండి ఎలా ఉంటుందో. రేపు మరి నాగార్జున గారిది ఎపిసోడ్ కాబట్టి తను వచ్చిన దాన్ని బట్టి గైడ్ చేసి చెప్తారేమో. విష్ణుప్రియకి నాకు తెలిసి అడుగుతాడు అనుకుంటా కంపల్సరీగా, వై ఆర్ ఫీలింగ్ బ్యాడ్ అని. అదొక థింగ్. అండ్ హీ విల్ డెఫినెట్లీ ఆస్క్ యష్మి, బికాజ్ వాళ్ళిద్దరు నేను సెలెక్ట్ చేసినాక కూడా వాళ్ళకి అన్ని కానీ టాస్క్లు ఇవ్వడంలో రీజన్ ఏంటని అడుగుతాడేమో. దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. అండ్ అబ్బాయికి నైనిక మధ్యలో మరి అది అడిగిన దానికి మరి ఆయన తీస్తారో లేదో టాపిక్ డౌటే. బట్ దీస్ ఆర్ ద టూ థింగ్స్ విచ్ ఐఎమ్ థింకింగ్, లైక్ హీ విల్ నాగార్జున గారు విల్ స్పీక్ అబౌట్ దట్. సో అది విషయం. బట్ వీ షల్ సీ హౌ ఇట్ విల్ గోయింగ్ ఫర్ ద వీకెండ్ episode. So these are the total things, guys. So please let me know for any more details. Like keep watching my channel. So my channel is BB Talks by Raj. So that's all. Sign off today. Bye.